సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండల కేంద్రంలో మార్చి 17వ తేదీ సోమవారం రోజు అసెంబ్లీ స్పీకర్ ఒక దళిత నాయకుడు గెడ్డెం ప్రసాద్ కుమార్ పై బీఆర్ఎస్ పార్టీ సూర్యాపేట శాసనసభ్యులు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అసెంబ్లీలో చేసిన అహంకారపు పూజిత వ్యాఖ్యలను ఖండిస్తూ మొగుడంపల్లి మండల సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల ప్రజా పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు మహమ్మద్ మక్సూద్ పిలుపు మేరకు మండలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీటీసీలు మాజీ సర్పంచ్లు మాజీ వార్డు మెంబర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్న జగదీశ్వర్ రెడ్డి శవయాత్రను నిర్వహించి డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ విగ్రహం ముందు జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మను దహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం మండల సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహమ్మద్ మక్సూద్ మాట్లాడుతూ फोटो కొడుతున్నా వీడియో తీస్తున్నా వీడియోనా फोटो కొట్టు ఈ అసెంబ్లీ సెషన్ నడిచేటప్పుడు స్టార్టింగ్ రోజు అసెంబ్లీ ప్రసంగంలో మరి రాష్ట్ర గవర్నర్ గారికి సంబంధించిన విషయం గురించి మాట్లాడడం జరిగింది. ఆయన స్పీచ్ ఇచ్చేటప్పుడు మరి టీఆర్ఎస్ పార్టీ సభ్యులు అందరు గందరగోళం సృష్టించి మరి ఏ విధంగా మాట్లాడినరు మీరు అందరూ టీవీలో చూసి ఉంటారు. మరి గవర్నర్ గారి ప్రసంగంలో ఒకటే కాదు, మరి అసెంబ్లీ సెషన్ శనివారం రోజు నడిచేటప్పుడు మరి స్పీకర్ గారిని ఒక దళిత నాయకుడు ఆయన స్పీకర్ పదవికు గ్రహించలేక మరి ఏ విధంగా మాట్లాడారు. ఆ జగదీష్ రెడ్డి గారు అనేటోళ్ళు మరి మాజీ మంత్రి వారు మరి 10 సంవత్సరాలు గవర్నమెంట్లో ఉండి కూడా
ఆయన ప్రవర్తన ఎట్లా ఉన్నదంటే సొంత వ్యవహారం ఉన్నట్ల మరి అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు నీ సొంత జాగీరా సొంత జాగీది అసెంబ్లీ నడిపించుడిది నీ ఇష్ట రాజ్యంగా నడిపిస్తామని చెప్పి ఒక అహంకారపూర్వకంగా ఆ ద్రోణితో మాట్లాడడము చాలా బాధాకరము. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మా దళిత నాయకునికి మరి ఆహ్వానం జరిగినందుకు అందరం రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈరోజు జగదీష్ రెడ్డి మాజీ మంత్రి వారులది దృష్టిగా మా కాలబెట్టి మేము గట్టిగా వాళ్ళకు హెచ్చరిస్తున్నాం. ఏంటంటే మీరు కూడా 10 సంవత్సరాలు ఉండి ఎటువంటి మాట్లాడారు ఆ పబ్లిక్ గ్రహించిన తర్వాత మీకు పక్కకు పెట్టి ఈరోజు అధికారంలో ఉన్నాము. అధికారంలో ఉన్న వాళ్ళకి ఏ విధంగా మాట్లాడాలి, మరి గవర్నమెంట్ లేని వాళ్ళకి ఏ విధంగా మాట్లాడాలి నేర్చుకుని అటువంటి మీ మనసులో మీరు నాలుక ద్రోణి బాగాలేదు. మరి ఈరోజు ప్రభుత్వంలో ఉన్నాము లేదు అది వేరే విషయము. మరి ఒక దళిత నాయకుడిని పట్టుకొని మీరు మాట్లాడడం సరిగా కాదు. మీరు కూడా మంత్రిగా పనిచేసిండ్రు. మీరు జాగ్రత్త ఉండి అందరికీ సమాజంలో అందరికీ స్థానం అదే ఉన్నది. మరి స్థానంకి ఏ విధంగా కల్పించింది రాజ్యాంగం ఆ విధంగా నడుచుకుంటే బాగుంటుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మొగడంపల్లి మండలం ప్రతి ఊరికెళ్ళి వచ్చిన వాళ్ళకి అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ముగించుకుంటామని కోరుకుంటూ ముగించుకుంటున్నాం. నమస్తే.